యెహోవా భక్తుల యొక్క మరణము నీకు విలువ కలిగిందన్నావు, కానీ ఇక్కడ విలువ లేకుండా ఈ లోకంలో చేస్తున్నారు. అది మరి అందులో నిజం ఎంత ఉన్నది, అబద్ధం ఎంత ఉన్నదని నీకు మాత్రమే తెలుసు ప్రభువా. ఇదిగో నీ దైవజనుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఘనంగా వెళ్ళాలి. ఇప్పటి వరకు మీరు గమనిస్తే 25 సంవత్సరాల క్రితం భగత్ సింగ్ గారిని ఎలా అయితే ఊరేగిస్తూ, ఎలాగైతే జనాలు రోడ్లంతా కూడా నిండిపోయి వేలాది మంది వచ్చి ఆయన ఎలా అయితే సమాధి చేశారో, 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రవీణ్ పగడాల గారిని హైదరాబాద్లో వేలాది మందిగా వచ్చి, వేలాది మంది సేవకులు చెప్పాలంటే వచ్చి వారు ఆయన్ని సాగనంపుతూ ఈ లోకాన్ని నుంచి ఆయన పంపించారు. ప్రతి సేవకుని కూడా అట్లాంటి ఆనర్ కావాలయ్యా అని చెప్పి నేను దేవుని ఎంతగానో గణపరిచాను. కానీ ఆ తర్వాత వస్తున్న వార్తలు ఈ యొక్క ఆల్కహాల్ కన్సంప్షన్ గురించి ఇవన్నీ కూడా వింటున్నప్పుడు, ప్రభా తీర్పు తెచ్చడానికి మేము దేవుళ్ళం కాదు, నీవే దేవునువు, నీవే నాయన సరైన తీర్పును ఈ లోకానికి అందించు. అందులో నిజముందా, అబద్ధం ఉందా, అందులో ఏం దాగుంది, దానివల్ల క్రైస్తవ ప్రపంచానికి నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావు? మమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నావా? మమ్మల్ని వార్న్ చేయాలనుకుంటున్నావా? మమ్మల్ని మేము అప్రమత్తంగా ఉండాలి, మేము అలర్ట్గా ఉండాలని మమ్మల్ని హెచ్చరిస్తున్నావా? మమ్మల్ని తిరిగి మళ్ళీ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నావా? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు, ఈ యొక్క మరణం ద్వారా మాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు అది మాకు నేర్పించు అని నేను దేవుణ్ణి కోరుతూ ప్రతిరోజుగా ప్రార్థించడం జరిగింది. ఈ రోజున వస్తున్న వార్తలు బట్టి మన హృదయాలను ఎంత మాత్రం కూడా కలవరపడనివ్వద్దు. కానీ దేవుడు ఎందుకని ఈ పరిస్థితిని తనకి ఎలవ్ చేశాడు? నేను ఎప్పుడు మీతో చెప్తాను, గాడ్ ఈజ్ నెవర్ సర్ప్రైజ్డ్. దేవుడు ఎప్పుడు కూడా ఆశ్చర్యపడే దేవుడు కాదు. మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి ఆయనకు ముందుగానే తెలుసు. ఈ సేవకునికి జీవితంలో ఈ సంఘటన పలానా రోజు జరుగుతుందని ఆయనకు ముందుగానే తెలుసు. ఒకవేళ అందులో ఆయన తప్పిదం ఏదైనా ఉంటే కనుక దేవుడు ఆయన జీవితాన్ని బట్టి మనందరినీ హెచ్చరించాలని ఆశపడుతున్నాడు. ఆయన చేసిన పనిని బట్టి ఒకవేళ ఆయన ఎక్స్పోజ్ చేసి ప్రతి సేవకుని కూడా జాగ్రత్త, వేషధారమైన జీవితాన్ని జీవించవద్దు అని దేవుడు హెచ్చరిస్తూ ఉండొచ్చు. లేకపోతే ఇదిగో మీరందరూ కూడా ఈ లోక మర్యాదను అనుసరిస్తూ మీరు వెళ్ళిపోతున్నారు కనుక మీ ఐడెంటిటీ ఏంటో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ మేల్కొనండి, వేకప్. మనందరికీ కూడా ఒక వేకప్ కాల్ ఇవ్వడానికి దేవుడు ఈ యొక్క కార్యాన్ని చేసి ఉండొచ్చు. ఈ రోజున ఇదిగో యెహోవాను ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని దేవుని వాక్యం చెప్తుంది. మన మేలు కొరకే దేవుడు సమస్తమును చేయు దేవుడై ఉన్నాడు. ఆయన మరణము కూడా ఒకవేళ ప్రజల యొక్క మేలు కొరకనంటే కనుక అందులో దేవుడు చేసిన దాంట్లో ఏ తప్పు లేదని నేను నమ్ముతాను. ఒకవేళ ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించడం మనందరం మేలు కొరకే ఎలా అయితే అయిందో, అలాగే కొన్ని సందర్భాల్లో కొంతమంది సేవకులు దేవుడు పిలుచుకున్నప్పుడు అది ఒకవేళ సంఘం మేలు కొరకు, సంఘంలో ఉజ్జీవం కొరకు, సంఘంలో ఒకవేళ ఒక రివైవల్ కొరకు, క్రైస్తవ ప్రపంచానికి ఒక మేలు కొరకు అనంటే కనుక అందులో ఏ తప్పు లేదని నేను చెప్తాను. దానివల్ల ఒకవేళ కుటుంబం ఒంటరి అయింది, లేదంటే సంఘము అనాథైందని మనం అనుకోవచ్చు. కానీ ఆ సేవకుడు కట్టలేదు ఆ సంఘాన్ని, దేవుడు కట్టాడు ఆ సంఘాన్ని. ఆ సేవకుడు పోషించట్లేదు ఆ సంఘాన్ని, దేవుడు పోషిస్తున్నాడు ఆ యొక్క కుటుంబాన్ని. కనుక దేవుడు ఆ కుటుంబానికి, ఆ యొక్క సంఘానికి, వారు చేస్తున్న ప్రతి పరిచర్లకు కూడా తోడుగా ఉండి ఆయన చేసిన దానికంటే 10ంతల ఆశీర్వాదాన్ని వారి మీద దేవుడు కురిపించును గాక. ఆమేన్. ఈ రోజున మీరు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ఇదిగో మీరు ప్రతి సేవకు నిమిత్తం ప్రార్థించాలి. ప్రభువా వారికి ఏ హాని రాకూడదని ప్రార్థించడం కాదు, వారు నీకు నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి, నీతిగా చనిపోవాలి. ఈ లోకంలో దేవుడు మనం శాశ్వతంగా బ్రతికేయడానికి మనల్ని పంపించలేదు. ఏదో ఒక సమయంలో అందరం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేవాళ్ళం. అయితే మనం వెళ్ళే సమయానికి మన సాక్ష్యం ఎలా ఉండబోతా ఉంది? ఈ లోకం విడిచి మనం వెళ్ళేటప్పటికల్లా మన సాక్ష్యం ఎలా ఉండబోతా ఉంది? మనం చనిపోయిన తర్వాత 10 మంది మన యొక్క డెడ్ బాడీ దగ్గరికి వచ్చినప్పుడు, మన యొక్క ఫ్యూనరల్కి వచ్చినప్పుడు వారు మన గురించి ఏం మాట్లాడుకోపోతారా? బా ఏం పరిగెత్తాడయ్యా దేవుని కొరకు, ఏం జీవించాడయ్యా దేవుని కొరకు, ఏం పోరాడాడయ్యా దేవుని కొరకు. బ్రతికితే ఇలా బ్రతకాలి, చస్తే ఇలా చావాలి. ఆ సేవకుని వేలాది మంది తీసుకెళ్ళి ఆ విధంగా తీసుకెళ్తున్నప్పుడు ఎంతమంది సేవకులు అనుకుంటారో, నా చావు కూడా ఎట్లా వస్తే బాగుండు, వేలాది మందిని దేవుని కొరకు సంపాదించాలి, వేలాది మందిని దేవునికి రాజ్యం కొరకు కట్టాలి. ఒక సేవకుని మరణమే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరి మరణం కూడా ఆ విధంగా ఉండాలి. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభము, చావైతే లాభము. మన చావు ఎవరికి? వేలాది మందిని దేవుని కొరకు సంపాదించాలి, వేలాది మందిని దేవునికి రాజ్యం కొరకు కట్టాలి. ఒక సేవకుని మరణమే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరి మరణం కూడా ఆ విధంగా ఉండాలి. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభము, చావైతే లాభము. మన చావు ఎవరికి లాభము? అనేకులకు లాభమై ఉండాలి. ఈ లోకం ఒక మాట చెప్తుంది, ఏనుగైనా బ్రతికినా ఏదో అంటారు, బ్రతికినా అది లాభమే అంట, చనిపోయినా అది లాభమేనంట. ఈరోజున దేవుని కలిగిన వారు బ్రతికితే ఎంతమందిని ఉజ్జీవింప చేయగలరో, మరణించినప్పటికీ అంతకంటే ఎక్కువ మందిని ఉజ్జీవింప చేయాలి. హల్లెలూయా. ఈ రోజున మన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకునేవాడిగా ఉన్నాడు. మన జీవితంలో ఈ లోకం ఎప్పుడు కూడా మనల్ని కృంగజేయాలని ప్రయత్నం చేస్తుంది, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎంకరేజ్ చేయాలని ప్రయత్నం చేస్తాడు.